హాయ్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ నియర్ బై వచ్చినాయి కాబట్టి మీరు జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఈ స్టేజ్లో మీరు మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ ఆల్మోస్ట్ 2020 నుంచి 25 వరకు ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ అరౌండ్ 20 పేపర్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు ఆ పేపర్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకొని మీరు రాయబోయే ఎగ్జామ్లో ఎలాంటి మిస్టేక్ అవకాశం లేకుండా యూజ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేసి చిన్న మీకు చూపిస్తున్నాను. మీకు ఆల్రెడీ అవేర్నెస్ ఉండొచ్చు, బట్ ఎనీవే ఒకసారి సెర్చ్ చేసుకో. ఐ ఎగ్జామ్ ఆన్లైన్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఎగ్జామ్స్ నెట్ అని డిస్ప్లే అవుతుంది, అది క్లిక్ చేయండి. ఇక్కడ ఇప్పుడు మీకు ట్రెండింగ్ ఎగ్జామ్స్ అని వచ్చింది. ట్రెండింగ్ ఎగ్జామినేషన్లో ఇక థర్డ్ వన్ చూడండి, జేఈ మెయిన్స్ చాప్టర్ వైజ్ ప్రీవియస్ పేపర్స్, జేఈ మెయిన్స్ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. ఇప్పుడు జేఈ మెయిన్స్ ప్రీవియస్ పేపర్స్ నేను క్లిక్ చేస్తున్నాను. జేఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్, ఇది 29 పేపర్స్ ఉన్నాయి. జనవరి సెషన్ చూడండి, పోయిన లాస్ట్ టైం జనవరి 22 స్టార్ట్ అయింది. ఇక్కడ అది క్లిక్ చేసిన తర్వాత చూడండి లెర్న్ టెస్ట్ ఫుల్ టెస్ట్ అని ఉంది. లెర్న్ టెస్ట్ మీరు అటెంప్ట్ చేశారనుకోండి, లెర్న్ టెస్ట్ మీరు అటెంప్ట్ చేస్తే ఈ క్వశ్చన్ రీడ్ చేసి ఆన్సర్ అటెంప్ట్ చేసిన తర్వాత మీరు ఆన్సర్ క్లిక్ చేసిన అనుకోండి, ఇక్కడ వ్యాలిడేట్ అనేది ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు సొల్యూషన్ వస్తుంది అండ్ రైట్ ఆన్సర్ అయిందా రాంగ్ ఆన్సర్ అయిందా క్లియర్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీరు ఇట్లా ఏ నెంబర్ క్లిక్ చేస్తే ఆ నెంబర్ ప్రొసీడ్ కావచ్చు అనమాట. సో అలాగే మీరు ఇంకా బెస్ట్ ప్రిపరేషన్ వెన్ ఎవర్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ సబ్జెక్ట్ వైజ్ మ్యాథ్స్ ఫిజిక్స్ తీసుకుంటే జేఈ మెయిన్స్ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ చాప్టర్ వైజ్ ప్రీవియస్ పేపర్స్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు కెమిస్ట్రీ ఓపెన్ చేసి కెమిస్ట్రీ అయింది. కెమిస్ట్రీ ఫస్ట్ కెమిస్ట్రీ ఉంది, 12th స్టాండర్డ్ 11th స్టాండర్డ్, తర్వాత ఫిజిక్స్, తర్వాత మ్యాథ్స్ ఫిజిక్స్ 11th 12th స్టాండర్డ్ కంప్లీట్ అయిన తర్వాత మ్యాథ్స్. ఇవన్నీ చాప్టర్ వైజ్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్లో మీరు ప్రీవియస్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు సపోజ్ సాలిడ్ స్టేట్ ఉంది, సాలిడ్ స్టేట్లో మీరు క్లిక్ చేస్తే సాలిడ్ స్టేట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సాలిడ్ స్టేట్లో ప్రీవియస్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఎలా వచ్చినాయి అని చెప్పేసి. సో ఇలా మీరు ఆన్సర్ అటెంప్ట్ చేసుకొని వ్యాలిడేట్ అనే దాన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్ అయినా రాంగ్ అయినా సొల్యూషన్ కూడా ఉంటుంది. మీరు బ్యాక్ వెళ్ళిపోయేసి మళ్ళీ మీరు మ్యాథ్స్ ఫిజిక్స్ కూడా ఇలాగే ట్రై చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ని వాడుకొని మీరు అందరు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఆన్సర్ అటెంప్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.